హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. షీ ఈజ్ ఓకే. సాగర్ చెప్పాడు తన పెయిన్ పూర్తిగా పోవాలని. అందుకే తననే అడిగి కనుక్కున్నాను. నువ్వు హోటల్కి వెళ్ళాక ఏం జరిగింది చరణ్? ఎందుకు నువ్వు విహారీ మీద తన ఫ్రెండ్స్ మీద యాక్షన్ తీసుకోలేదు అని రేవంత్ అడిగాడు. ఒక్క నిమిషం అని చరణ్ తను కూర్చున్న చోటు నుండి దూరం వచ్చి, ఆ రోజు నేను హోటల్కి వెళ్ళి డోర్ తీసేసరికి పూజాని అసలు చూడలేకపోయాను. ఆ క్షణం నేను అన్నగా తనని దగ్గర తీసుకోలేదు, ఒక బిడ్డగా మాత్రమే కనిపించింది. తప్పు జరగలేదు, కానీ అంతకంటే ఘోరంగా మాత్రం ప్రవర్తించారు. భయంతో వణికిపోతూ కనిపించింది. ఆ టైంలో నాకు విహారీ కానీ తన ఫ్రెండ్స్ కానీ కనిపించలేదు. కేవలం పూజ మాత్రమే కనిపించింది. తనని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే ఇంపార్టెంట్ అనిపించింది. అంతే, ఆ క్షణమే తనని అక్కడి నుండి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. సుమారు వారం రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండిపోయింది. తోడుగా అక్కడ నేను, మా నాన్న మాత్రమే మిగిలాం. స్పృహలోకి వచ్చింది, కానీ ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను తినిపిస్తే తినడం, లేదా అలాగే పడుకొని ఉండడం, ఇలాగే ఉండిపోతుందేమో అన్న భయం పట్టుకుంది. అప్పటికి ఈ 10 రోజుల్లో విహారీ సంధ్య పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఇంటికి కూడా వచ్చారు. ఆ రోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. ఎంతలా అంటే విహారీతో పాటు సంధ్య మీద కూడా చేసుకునేంత. కానీ అన్ని రోజుల తర్వాత పూజ ఆ రోజే బయటకొచ్చింది. వాళ్ళ జీవితం వాళ్ళని బ్రతకనివ్వమని వేడుకుంది. ఆ రోజు విహారీ, పూజ నేనిప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను, కానీ అనుకోకుండా పరిస్థితులు మారి సంధ్యాని పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఆ మాటకి నాకొచ్చిన కోపం పక్కన పెడితే, తాళి కట్టించుకున్న భార్యగా సంధ్యాలో ఎలాంటి రియాక్షన్ కనపడలేదు. అంటే తను కేవలం పూజకి విహారీని దక్కనివ్వకుండా చేసింది. ఆ క్షణమే నాకు అర్థమైంది, విహారీ మంచివాడని నేను చెప్పను, కానీ పూజని పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజం. మధ్యలో సంధ్య అడ్డుపడడంతో విహారీకున్న మోహం పిచ్చితో ఈజీగా వాడిని వల్లో వేసుకొని పెళ్లి చేసుకోగలిగింది. ఆ రోజే గెంటేశాను. ఎప్పటికీ తిరిగి చూడొద్దని ఇద్దరిని వెళ్ళగొట్టాను. మా అమ్మ నోరు 1 గంట పాటు నా మీద విరుచుకుపడింది, కానీ నాకొచ్చిన కోపానికి భయపడక తప్పలేదు. కానీ అదంతా చూసిన పూజ మాత్రం చాలా స్ట్రెస్ ఫీల్ అయింది. ఎన్నో రోజులుగా గుండెల్లో ఉండిపోయిన బాధని కన్నీళ్ల రూపంలో చూపించడం మొదలుపెట్టింది. అలా ఆ రాత్రి మెల్లగా గడవడం మొదలుపెట్టింది. తెలియకుండానే మధ్యరాత్రిలో నిద్రపోవడంతో ఇలా అయినా తనకు జరిగిన దాన్ని మర్చిపోతుందన్న ఆశతో తనని పడుకోనిచ్చి నేను బయటకు వచ్చేశాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. అవకాశం కోసం ఎదురు చూసిందో లేక అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుందో తెలియదు, కానీ ఇంట్లో హిట్ని తీసుకొని అర్ధరాత్రి ఒక గ్లాసులోకి స్ప్రే చేసుకొని తాగేసింది. బయటికి వచ్చిన నేను ఓ 2 గంటల తర్వాత లోపలికి వెళ్ళేసరికి నురుగ కక్కుకొని కింద పడిపోయిన పూజను చూశాను. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. తను 15 రోజుల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఓవర్ డిప్రెషన్లో ఉంది. సైకియాట్రిస్ట్తో ట్రీట్మెంట్ ఇప్పించమని డాక్టర్ చెప్పారు. పూజతో మాట్లాడి ఈసారి తను ఏదైనా చేసుకుంటే ఖచ్చితంగా నేను కూడా చేస్తానని మాట తీసుకొని సైకియాట్రిస్ట్ దగ్గర జాయిన్ చేశాను. తనని డైలీ సెషన్స్కి తీసుకుని వెళ్ళేవాడిని. 2 నెలల పాటు ఇలాగే జరిగింది. తర్వాత వారానికి ఒకసారి ఇలా తగ్గుతూ వచ్చింది. కేవలం నా కోసం రోజంతా హుషారుగా తిరిగినా, ఒంటరిగా ఉన్న టైంలో మాత్రం చాలా బాధపడేది. ఇలాంటి టైంలో తన ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది అన్న కోపంతో మా అమ్మ తన మీద నేను లేని టైంలో విరుచుకుపడింది. ఇక ఆ రోజు నుండి నా నుండి ₹1 కూడా ఆశించలేదు. కట్టుబట్టల దగ్గర నుండి తన ట్రీట్మెంట్ అన్నింటినీ తనకొచ్చే డబ్బుల్లోనే వాడుకోవడం మొదలుపెట్టింది. ప్రతిరోజు తన సంపాదన నుండి ₹500 పక్కన తీసుకుంటుంది తన ట్రీట్మెంట్, మెడిసిన్స్ కోసం. మిగిలిన డబ్బులు మా అమ్మకిస్తుంది. విచిత్రంగా ఉంది కదా. ఇదంతా జరిగి సంవత్సరం దాటింది. తనకి పెళ్లి చేయాలన్నా భయం వేసింది. నా దగ్గర కంటే మరెక్కడ ఉన్నా సంతోషంగా ఉండలేదు అనిపించింది. ఇప్పుడిప్పుడే పెళ్లి చేయకూడదు అనుకున్నాను, కానీ సాక్షి పెళ్లి గురించి ప్రపోజల్ పెట్టాక ఎన్నాళ్ళని తనని వెయిట్ చేయించగలను? అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. జాబ్ చేస్తున్న దగ్గర నుండి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీకంటే మంచి అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు అనిపించింది. అదే విషయం సాక్షితో చెప్పాను. తన ఆలోచన కూడా అదే అని నాతో పంచుకుంది. కానీ మీ పాస్ట్ ముందే నాకు చెప్పింది. అందులో నాకు మీ తప్పు ఎక్కడ కనిపించలేదు. పైగా పూజని ప్రేమించడం మొదలు పెడితే ఖచ్చితంగా బాగా చూసుకుంటారన్న నమ్మకం కలిగి పెళ్లి చేశాను. నిజానికి పూజకి పెళ్లి ఇష్టం లేదు, ఒప్పుకోలేదు కూడా. ఆ రోజు సాక్షి సూసైడ్ కూడా డ్రామాని. తను నిజంగా సూసైడ్ చేసుకోలేదు. ఇదంతా మీ సంతోషం కోసం అత్తయ్య, సాక్షి, నేను, నా చెల్లి సంతోషం కోసం కలిసి చేసిన నాటకం. ఈ విషయం మీ ఫ్రెండ్ సాగర్కి, ఆనంద్కి కూడా తెలుసు. మీకు కోపం రావచ్చు, కానీ ఇప్పుడు మీ పక్కన ఉన్న సంతోషాన్ని చూడండి.
ఇదంతా మేము ఎందుకు చేశామో అర్థమవుతుంది. దయచేసి పూజని కాస్తంత ప్రేమించండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. తను మీకు తన జీవితాన్ని ఇచ్చేస్తుంది. నాకు తెలుసు తను ఇంకా పాస్ట్ పూర్తిగా మర్చిపోలేదని. అది మర్చిపోయేలా చేయగలిగేది మీరు మాత్రమే. బహుశా మీతో ఇదంతా పంచుకుంది అంటే తను మిమ్మల్ని ప్రేమిస్తుందనుకుంటా. అందుకే నాతో తప్ప ఎవరితో ఏమీ మాట్లాడని పూజ మీతో అంత దూరం వచ్చింది. దెబ్బ మీద దెబ్బ తగిలి టెన్షన్లో ఉన్న నేను విహారీని వాళ్ళ ఫ్రెండ్స్ని నెగ్లెక్ట్ చేశాను. కానీ కంప్లైంట్ ఇస్తే విహారీ గురించి బయటకొస్తుంది. అప్పుడు సంధ్య బ్రతుకు నాశనం అవుతుందని వదిలేయమని పూజ చెప్పింది. అప్పుడు నాకు పూజ ట్రీట్మెంట్, తన ఆరోగ్యం, తన సంతోషమే ముఖ్యం. అందుకే తను చెప్పినట్టు కోపం ఉన్నా కంట్రోల్ చేసుకొని అన్నింటినీ పక్కన పెట్టేశాను అని చరణ్ చెప్పాడు. తనని ఖచ్చితంగా నీ అంత కాకపోయినా బాగా చూసుకుంటాను. తన గురించి ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు, ఏ టెన్షన్స్ పెట్టుకోకు అని రేవంత్ చెప్పాడు. చరణ్ నవ్వి అది నేను నిన్నే డిసైడ్ అయిపోయాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. అప్పటికి అరగంట పైనే కావడంతో పూజకు మెల్లగా స్పృహ రావడం మొదలైంది. ఫోన్ పక్కన పెట్టి పూజ పూజ అని రేవంత్ మెల్లగా పిలిచాడు. పూజ అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్ళు మంటగా అనిపించటంతో రేవంత్ వైపు చూసి గుండె అదురు తగ్గించుకొని చుట్టూ చూసి ఇబ్బంది పెట్టేశానా అని అడిగింది. నేను చెప్పానా నీకు ఇబ్బంది అని? ఇదిగో ముందు వాటర్ తాగు అని బాటిల్ ఇచ్చాడు రేవంత్. పూజ కాస్త వాటర్ తాగాక ఆగాగు, ఈ ట్యాబ్లెట్ కూడా వేసుకో అని ట్యాబ్లెట్ ఇవ్వడంతో పూజ దానివైపు రేవంత్ వైపు చూడడంతో ఇదిగో నేను దీన్ని ఔషధంలా ఇస్తున్నాను, నీలాగా విషంగా మార్చలేదు అని అనడంతో పూజ నొచ్చుకుంటూ నేను చెప్పాను కదండి, ఆ రోజు తెలియక అన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, కావాలని కాదు అని చెప్పింది. ఏదో ఒకటి ముందు వేసుకో అని రేవంత్ అనగానే ట్యాబ్లెట్ వేసుకొని ఎక్కడున్నాం మనం అని అడిగింది. నాతో ఎక్కడికైనా నువ్వు రాలేవా అని రేవంత్ అడిగాడు. అయ్యయ్యో నా ఉద్దేశం అది కాదు, మీరెక్కడికి తీసుకువెళ్ళినా వస్తాను. నేను నిద్రపోయాను కదా, మీరు నా వల్ల ఇక్కడెక్కడో ఆగిపోయారు, అందుకే అడిగాను అని పూజ చెప్పింది. రేవంత్ పూజ వైపు చూసి నువ్వు నిద్రపోలేదు, స్పృహ కోల్పోయావు, రెండింటికి చాలా తేడా ఉంది. అదే నీకు సుష్మాకి ఉన్నంత తేడా. ముందు కాస్త కార్ దిగు అని అన్నాడు. పూజ కార్ దిగి రేవంత్ దగ్గరికి వెళ్ళి అయ్యో చుట్టూ ఖాళీగా ఉంది, మనం సిటీలో లేమా అని ఆశ్చర్యంగా అడిగింది. మళ్ళీ అదే ప్రశ్న వేస్తావు, ఇలారా అని తన చేతిని పట్టుకొని దగ్గరకు లాగి రెండో చేతుల్లో బంధించి పూజ నేనొకటి అడుగుతాను చేస్తావా? నా కోసం, నీకోసం నేను వాడిని కొట్టాను కదా, అలా చెల్లుకు చెల్లు ఉండాలి, ఖచ్చితంగా నువ్వు చేయాలి అని రేవంత్ అన్నాడు. పూజ తల ఊపి చెప్పండి చేసేస్తాను అని అమాయకంగా చెప్పింది. నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళడం మానేయొచ్చుగా, ఇప్పుడు వేసుకునే టాబ్లెట్స్ ఆపేయొచ్చుగా, నాతో ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా. నీ పాస్ట్ మర్చిపోయి కేవలం నా గురించి ఆలోచించు చాలు. ఇదంతా నీకు ఓకేనా అని రేవంత్ అడిగాడు. పూజ అరక్షణం పాటు అలా చూస్తూ ఉండడంతో రేవంత్ పూజ బుగ్గ మీద ముద్దు పెట్టి ఎంతసేపు ఆలోచిస్తావేంటి, అడిగిన వెంటనే మీ ఇష్టం రేవంత్ గారు అంటావేమో అనుకున్నా, ఇంతలా ఆలోచిస్తావనుకోలేదు అని పూజని వదిలేశాడు. పూజ ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి తర్వాత రేవంత్ దగ్గరికి అడుగు వేసి వణుకుతున్న తన చేతుల్ని మెల్లగా రేవంత్ చుట్టూ వేసి తన గుండెల మీద తలవాల్చి గట్టిగా కళ్ళు మూసుకొని రేవంత్ గారు అని పిలిచింది. రేవంత్కి నవ్వొస్తున్నా ఆపుకొని చెప్పు బంగారం, నువ్వింత ప్రేమగా దగ్గరకొచ్చి రేవంత్ గారు అంటుంటే ఇప్పుడు ఈ పక్కనే ఉన్న రాయి తీసుకొని గుండె కోసి ఇచ్చేయాలనిపిస్తుంది అని అన్నాడు. అంత టెన్షన్లో కూడా పూజకి రేవంత్ మాటలకి పెదవుల మీద నవ్వు చేరింది. ఇదిగో నీకు నన్ను హత్తుకోవాలనిపించింది చూశావు, అది నాకు బాగా నచ్చింది, కానీ ఈ హత్తుకోవడమే నచ్చలేదు. బహుశా నీకు అలవాట్లేదనుకుంటా. అలా కాదు, ఇలా అంటూ తనని బాగా దగ్గర తీసుకొని ఇప్పుడు చెప్పు, మన మధ్యలోకి ఆ దుమ్ము ధూళి కాదు కదా, ఆ గాలి కూడా రాలేదు అని రేవంత్ అన్నాడు. అంటే మీకు బాగా అలవాటు అని చెప్తున్నారా అని పూజ అడగడంతో రేవంత్ షాక్ అయ్యి నీకు ఇలా అర్థమైందా, అయ్యో దేవుడా అని తల కొట్టుకొని నేను నా గతాన్ని నిన్న మధ్యాహ్నంతోనే మర్చిపోయాను అని చెప్పాడు. పూజ సైలెంట్గా ఉండడంతో నువ్వు మళ్ళీ సైలెంట్ అయిపోయావా, ఓ గాడ్, రోజులో నువ్వు ఎప్పుడు మాట్లాడతావని నేను కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను.
ప్లీజ్ పూజ సే సంథింగ్ అని రేవంత్ రిక్వెస్ట్గా అన్నాడు. రేవంత్ గారు, మీరు అడిగింది పెద్ద విషయమేమీ కాదు, చాలా చిన్నది. నేను ఆ డాక్టర్ దగ్గరికి వద్దని చరణ్ అన్నయ్యకి చాలాసార్లు చెప్పాను. కానీ అన్నయ్య ఒప్పుకోకపోవడంతో బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది. ఇకపోతే మెడిసిన్స్ వేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ వేసుకోకుండా ఉండలేకపోతున్నాను. తెలియడం లేదు, కంగారు వచ్చినప్పుడు అవి వేసుకుంటేనే నాకు బాగుంటుంది, లేదంటే కంగారు వచ్చేస్తుంది, షివరింగ్ వస్తుంది, తెలియకుండానే కళ్ళు తిరిగి పడిపోతున్నాను. అందుకే తప్పక వాడాల్సి వస్తుంది. ఆ మందులు కూడా చాలా ఖరీదండి, నెల 10,000 రూపాయలు మింగేస్తున్నాయి అని పూజ అనింది. ఇప్పుడు నీ 10,000 మిగిలించి నేను కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేయడం లేదు. నేను మానేయమనింది ఇలాంటివన్నీ యూజ్ చేస్తే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? కంగారు వస్తే షివరింగ్ వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతావు, అంతే కదా. అసలు నీకు కంగారే రాకుండా ఉండేలా చూసుకునే బాధ్యత నాది. ఒకవేళ నేను లేనప్పుడు నువ్వు అలా ఫీల్ అయితే ప్లీజ్ మనసులో నేను చెప్పిన మాటను గుర్తుపెట్టుకో. నా కోసం నీ కంగారుని తగ్గించుకో. ధైర్యంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడు. మాట్లాడలేకపోతే తప్పుకొని వెళ్ళిపో. అంతేకాని ఇలా నిన్ను నువ్వు హాని చేసుకోవడం ఏంటి? విచిత్రంగా లేదు? తప్పు చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏ తప్పు చేయని నువ్వు మాత్రం ఇలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వయసు అయిపోయిన ముసలమ్మల టాబ్లెట్లు ఇంత పెద్ద బాక్స్లో పెట్టుకొని తిరుగుతున్నావు. ఏమనాలి అని రేవంత్ అన్నాడు. పూజ రేవంత్ని మెల్లగా వదిలి మానేస్తానండి అని చెప్పింది. ఆ ముక్క నన్ను పట్టుకొని కూడా చెప్పొచ్చు, వదిలేసి చెప్పాల్సిన పని లేదు అని రేవంత్ దగ్గర తీసుకొని, ఇప్పుడు ఎలా ఉంది? నిన్ను బయటికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టానా? నీ హెల్త్ స్టేబుల్గానే ఉంది కదా అని రేవంత్ అడిగాడు. బాగుందండి అని పూజ ఒకే సమాధానం చెప్పింది. ఇలా కాదు కానీ నిజం చెప్పు అని రేవంత్ మరోసారి అడిగాడు. కాస్త నీరసంగా ఉందండి అని పూజ ఇబ్బంది పడుతూ చెప్పింది. ఇదే వద్దు, అడిగిన దానికి సమాధానం మొహమాట పడకుండా చెప్పాలి. పైగా నా దగ్గర ఇంకో విషయం ఏంటంటే ఇలాంటివి నేను అడగకుండానే చెప్పాలి. ఏవండి నాకు నీరసంగా ఉంది, మనం ఇంటికి వెళ్ళిపోదామని అడగాలి. అలా కాకుండా మొహమాట పడిపోతూ నేను ఎక్కడికి తిప్పినా సైలెంట్గా ఉంటావా అని రేవంత్ అడిగాడు. మీరు నా కోసమే బయటికి తీసుకొచ్చారు కదా, అయినా నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ముందు మనం గుడికి వెళ్ళాం కదా, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఆ అబ్బాయిని కొట్టారు కదా, అప్పుడు కొంచెం బాధేసినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను సంతోషంగానే ఉన్నాను అని పూజ చెప్పింది. నాకు అర్థమవుతుందిలే అని రేవంత్ చుట్టూ వేసిన చేతిని మెల్లగా ముందుకు తెచ్చి నడుం మీద వేశాడు. రేవంత్ అప్పటికీ చాలాసార్లు ముట్టుకున్నా తన ఇంటెన్షన్ దగ్గర అవ్వడానికి ఎప్పుడూ ట్రై చేయకపోవడంతో మొదటిసారి చేయి నడుము మీద పడగానే, పైగా ఆ స్పర్శ చాలా డిఫరెంట్గా అనిపించటంతో పూజకి టెన్షన్ మొదలైంది. చుట్టూ చూసింది, అక్కడ ఒక ప్రాణి కనిపించకపోవడంతో తలలో నుండి చెమటలు కారడం మొదలయ్యాయి. రేవంత్కి అర్థమవుతున్నా ఏమాత్రం వదలకుండా ఎందుకు చెమటలు వస్తున్నాయి అని అడిగాడు. పూజకి మాట్లాడడానికి కూడా ఇబ్బంది అయిపోయినా బలవంతంగా అది మరేమో ఎండ ఎక్కువగా ఉందండి అని కంగారుతో చెప్పింది. ఓ అంతేనా అని రేవంత్ చేతివేళ్లు కదిలించడంతో పూజకి ఈసారి మరింతగా టెన్షన్ మొదలై రేవంత్ గారు అని బలవంతంగా పిలిచింది. రేవంత్ అలాగే కార్కి ఆనుకొని తనని పట్టుకొని చాలా ప్రశాంతంగా, చెప్పు, ఇక్కడ మన మాటలు వినడానికి మనల్ని చూడడానికి ఒక్కరు కూడా లేరు, కాబట్టి నువ్వేమైనా మాట్లాడొచ్చు, వినడానికి నేను రెడీ అని రేవంత్ అన్నాడు. పూజకేం మాట్లాడాలో అర్థం కాక లోపల పిలిచావు కదా, ఏదో ఒకటి మాట్లాడు అని తనని తానే నిందించుకుంటూ చెప్పక తప్పదని అర్థమై మరీ అని నసుగుతూ ప్లీజ్ చెయ్యి తీయండి అని అనింది. ఎందుకు? నాకు బానే ఉంది అని రేవంత్ పూజని చూస్తూ అన్నాడు. పూజ కళ్ళు మూసుకొని లోపల అని ఏడుస్తూ, ఇప్పుడు నాకు కష్టంగా ఉందని ఎలా చెప్పాలి? అలా చెప్తే ఇష్టం లేదనుకుంటే అలానే ఉంచితే ప్రాణం పోయేలా ఉంది అని లోపల తనలో తానే మాట్లాడేసుకుంటూ అది కాదండి అని అనింది. రేవంత్ పూజ చెవి దగ్గరికి వెళ్ళి, కంగారు పడకు, మొదటిసారి కదా ఇలానే ఉంటుంది, మెల్లమెల్లగా అలవాటు అవుతుందిలే, నాకు మాత్రం చాలా బాగుంది, బాగా గ్యాప్ వచ్చిందిగా అని నోరు జారాడు. సహజంగా ఆడవాళ్ళల్లో ఉండే ఒక ఉక్రోషం నిద్రలేచి పూజ రేవంత్ ఏమనుకుంటాడని విషయమే మర్చిపోయి తలెత్తి సూటిగా చూసి చేతుల్ని చెస్ట్ మీద వేసి వెనక్కి నెట్టి ఇంటికి వెళ్దాం అని అనింది.
రేవంత్కి తనేమన్నాడో అర్థమై తలపట్టుకొని ముద్దుగా కోప్పడిన పూజాని చూసి, ఈ బంగారానికి కూడా కోపం వస్తుందా? ప్రేమ ఉంటే కోపం వస్తుందనుకుంటా. అయినా నేను ఏం మాట్లాడుతున్నా అని తలపట్టుకొని, బహుశా ఈ అమ్మాయిలందరూ ఇంతేనేమో, జెలస్ అని అనుకొని అలాగే కార్లో కూర్చో అని అన్నాడు. పూజ కార్లో కూర్చొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అలాగే రోడ్డు వైపు చూస్తుంది. రేవంత్ మాట్లాడాలన్నా తను కూర్చున్న పొజిషన్కి అలిగిన అలకకి అతిగా ముద్దొచ్చి అలాగే చూస్తూ డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. కారు దిగి వెళ్తున్న పూజాని చూసి నవ్వుకొని వెనకే రేవంత్ నడుస్తూ, ఏమైనా ఆడవాళ్ళకి కోపం వచ్చినప్పుడు నడిచే తీరు భలే ఉంటుంది, ముఖ్యంగా వెనక నుండి అని అనడంతో పూజ టక్కున నడవడం ఆపి వెనక్కి తిరిగి, ముందు మీరు వెళ్ళండి అని అనింది. రేవంత్ ఆగి, కుదరదు, నువ్వేదో దూసుకొని వెళ్తున్నావుగా, వెళ్ళు అని అన్నాడు. పూజ ముందుకు తల తిప్పి తన చీర కొంగు సరిగ్గా పట్టుకొని గడప వరకు వెళ్ళి ఆగిపోయింది. ఇదేంటి మళ్ళీ ఆగిపోయింది అని రేవంత్ దగ్గరికి వెళ్ళి హాల్లో కూర్చొని ఉన్న మంజు వెంకట్ని చూసి రేవంత్ పూజ చేతిని పట్టుకొని హాల్లోకి తీసుకొని వెళ్ళాడు. పూజాని చూడగానే మంజు లేచి, ఇంత జరిగితే ఒక మాట కూడా చెప్పరా మాకు? నేను నీకు అంత కానిదాన్ని అయిపోయానా? అక్క అంటూ ప్రేమగా పిలుస్తావు. అరే, ఇంట్లో ఎన్ని సమస్యలు నడుస్తుంటే కనీసం నీకు పంచుకోవడానికి నేను కూడా పనికి రాలేదా? రేవంత్, నువ్వేంటి కనీసం ఫోన్ చేసి చెప్పచ్చుగా అని మంజు కోప్పడింది. రేవంత్ మాట్లాడేంతలోపు, అక్క మీరు కొన్ని ఏళ్ల తర్వాత ఇండియా వచ్చారు, అది కూడా నేరుగా ఇక్కడికి. మరి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ప్రశాంతంగా 4 రోజులు ఉండాలిగా. ఎలాగో ఫ్యాషన్ షోకి టైం అవుతుంది, వచ్చేస్తారు. అలాంటప్పుడు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టి అక్కడి నుండి ఇక్కడికి రప్పించడం ఎందుకు? ఇదంతా చిన్నది, మీరు అనుకున్నంత పెద్దది కాదు. చూడు, నేను చాలా బాగున్నాను, నిన్న డిశ్చార్జ్ అయ్యాను, అంతలోనే బయటికి కూడా వెళ్ళొచ్చాను అని పూజ సున్నితంగా అసలేమీ జరగనట్టు నిదానంగా చెప్పింది. మంజు పూజాని హగ్ చేసుకొని, విషయం తెలియగానే భయం వేసింది అని తనని వదిలి, రేవంత్, పూజాను కష్టపెట్టావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు, బంగారం రైది అని మంజు చెప్పింది. మరి కరిగించి చైన్ చేయించుకొని వేసుకొని వదినా అని రేవంత్ అడిగాడు. మంజు నవ్వడంతో, ఏంటి రేవంత్ కామెడీ చేస్తున్నావు? ఒకవేళ తనకి ఏమైనా అయి ఉంటే విషయం తెలియగానే భయం వేసింది తెలుసా అంటూ వెంకట్ లేచి దగ్గరికి రావడంతో పూజ రేవంత్ చేతిని గట్టిగా పట్టుకుంది. రేవంత్ తన చేతిని వదిలి చుట్టూ చేయి వేసి పట్టుకొని, ఏం కాదు, మా బంధం చాలా గొప్పది, తనకేదైనా అయితే నేను ఒంటరి వాడినైపోనా? అందుకే దేవుడు ఏం కానివ్వలేదు. అయినా ఇదంతా అనుకోకుండా జరిగిన ఒక చిన్న ఇష్యూ, ఆల్రెడీ తనకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో కాస్త సీరియస్ అయింది అంతే, డోంట్ వరీ అని అన్నాడు. ఎలా ఉన్నావు పూజ అంటూ వెంకట్ ప్రేమగా తన వైపు చూస్తూ అడగడంతో రేవంత్కి పిచ్చ కోపం వస్తున్న కంట్రోల్ చేసుకొని సైలెంట్గా నిలబడ్డాడు. పూజకి రేవంత్ పరిస్థితి అర్థమయ్యి నవ్వుతూ, బాగున్నాను అని చెప్పి, అత్తయ్య బయట తిరిగి వచ్చాను కదా, నీరసంగా ఉంది, నేను కాసేపు పడుకుంటాను, అక్క మళ్ళీ మాట్లాడతాను అని పూజ అదే నవ్వుతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రేవంత్ అక్కడి నుండి నేరుగా కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు. రేవంత్ పూజ పక్కన కూర్చొని వాటర్ బాటిల్ ఇవ్వడంతో పూజ వాటర్ బాటిల్ తీసుకొని సగం బాటిల్ నీళ్లు తాగి, థ్యాంక్స్ రేవంత్ గారు అని చెప్పింది. ఇదిగో మాటి మాటికి గారు గారు అనుకు, నాకు నచ్చలేదు, రేవంత్ అని పిలువు, లేదా ఏవండి అంటావుగా, అది పిలువు బాగుంటుంది అని చెప్పాడు. పూజ తల ఊపి, ఏవండి, మీరు వెంకట్ గారి మీద కోపం చూపించొద్దు, అందరికీ తెలుస్తుంది మీ మొహంలో కోపం బయటికి కనిపిస్తోంది అని పూజ చెప్పింది. నువ్వు నన్ను తప్ప ప్రతి ఒక్కరిని ఏమనుకు, వాడినేమనుకు వీడినేమనుకు అని అన్నీ చూస్తూ చేతులు కట్టుకోవాలి నేను. ఎలా చూస్తున్నాడో తెలుసా, వాడి చూపులు చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది. వదినని చూసి నీ మొహం చూసి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. అయినా నీకు నేను తప్ప అందరూ మంచివాళ్లే, అందరూ నచ్చుతారు, అందరికీ నువ్వు నచ్చుతావు అని రేవంత్ అన్నాడు. ఏవండి, ఎదుటి వాళ్ళకి ఎంత నచ్చామన్నది కాదు, నాకెవరు నచ్చారన్నదే ముఖ్యం కదా అని పూజ అనడంతో రేవంత్ తల తిప్పి, మరెవరు నచ్చారు నీకు అని అడిగాడు. పూజ వెంటనే పడుకొని, నాకు నీరసంగా ఉంది, నేను పడుకుంటానండి అని అనింది. ఇలా సగం సగం చెప్తే ఎలా పడుకొనిస్తాను చెప్పు అని రేవంత్ అడగడంతో, నేను అటు విహారీ గారిని ఇటు వెంకట్ గారిని ఏమనొద్దు అంటున్నానంటే కారణం వాళ్ళంటే ఇష్టమని కాదు, గొడవలు పెంచుకోవడం ఎందుకు, వాళ్ళ పక్కన ఉన్నది మనవాళ్ళు కదా అంటున్నాను,
అంతే అని పూజ చెప్పి టక్కున కళ్ళు మూసింది. ఏ తెలివితేటలకేం తక్కువ లేదు. పడుకో ఓ గంటకైనా నిద్ర లేవకుండా ఉంటావా? అప్పుడు చెప్తా నీ పని అని రేవంత్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.